అరే లఫుట్ గలరా, దేవుడు వెళ్ళాడంటే ఒకడు వచ్చి జై శ్రీరామ్ అంటాడు, ఇంకొకటి వచ్చి ఓం నమ శివాయ అంటాడు, మరొకటి వచ్చి బైబిల్లో ఉన్న దాన్ని కాపీ పేస్ట్ చేసి దెంగేస్తాడు. బాబు ఏమి నాటకాలు ఆడుతున్నారా నాయన? ఎలా కనిపిస్తున్నారా మీకు? ఇంకా ఎంతమంది ఉన్నారు మీరు? అరే లఫోట్ రోడ్డు పక్కన పడి ఉన్న రాయికి రంగు పూసి 4 ఇటుకలు పెంచి దాన్ని గుడి అని బోర్డు పెడితే అక్కడ దేవుడు ఎలా వస్తాడు? అసలు బుర్రందా మీకు? నువ్వు చెక్కిన రాయికి నువ్వే భయపడి సాష్టాంగ నమస్కారం పెడుతున్నావు. ఇంతకు మించిన కామెడీ ఏమైనా ఉంటుందా? ఒక రాయికి రూపం ఇచ్చి దానికి హారతిస్తే అది భక్తి ఎందుకు అవుతుంది? దాని వ్యాపారం అంటారు. నరబలి పేరు మీద నోరులేను కోలను కోసి ఆవులను మేకలను నరికి రక్తం చిందిస్తే దేవుడు కరుణిస్తాడా? రక్తం అడిగితే దెయ్యం అవుతాడు కానీ దేవుడు ఎందుకు అవుతాడు రా ఇరుపుక? 10 రూపాయలు పెట్టి టెంకాయని కొట్టి గొంతెమ్మ కోరికలు కోరుకుంటావు ఏంటి? బేరాలు ఆడుతున్నావా? ఒక గుడి చూపించి దేవుడు వరాలు ఇవ్వడు అని చెప్తే ఒక్క నా కొడుకైనా గుడికి వస్తాడా? గుడికి రాడు. ఒక గుడి చూపించి ఆ గుడిలో దేవుడు వరాలు ఇవ్వడు అని చెప్పు, ఆ గుడి మెట్లలో ఒక్క మెట్టు కూడా ఎవడో ఎక్కడ. నాటకాలు ఆడుతున్నారా? నాటకాలు. కొన్ని చర్చలు అయితే ఇంకా దారుణం. వాళ్ళని ఏ చెప్పుతో కొట్టాలో నాకు అర్థం కావట్లేదు. అకౌంట్లో ఈమెకి 270 రూపాయలు ఉన్నాయంట. ఏం ప్రార్థన చేసిందంట, 1,64,000 రూపాయలు పడ్డాయంట ఆమె అకౌంట్ లో. నా ఏటీఎం లో 270 రూపాయలు మాత్రం ఉన్నాయి. ప్రార్థన చేసి నాకు ఏటీఎం కార్డు పెడితే 1,64,444 రూపాయలు నా బ్యాంక్ లోకి. ఏ చెప్తో కట్టాలి దాన్ని? ఎలా కనిపిస్తున్నావురా మీకు? మీ దేవుడు పరలోకంలో ఏటీఎం ఏమైనా ఓపెన్ చేశాడా, లేక ఈ రిజర్వ్ బ్యాంక్ మీ బామర్దిదా? ఇంకోటి వస్తాడు పాస్ట్ ది టచ్ అనగానే వాడు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. వాడు టచ్ చేయగానే కరెంట్ షాక్ కొట్టినట్టు కాకలాగా ఎగిరెగిరి పడుతుంటారు. మరి అంత పవర్ ఉన్నాడు, కరోనా వచ్చినప్పుడు ఎవరిది నాకుతున్నావు నువ్వు, ఎవరిది బిగుతున్నావు? అసలైన గొర్రె పాస్టర్ కాదు, అసలైన గొర్రెవి నువ్వే. వాడు స్క్రిప్ట్ రాసుకుని వచ్చి నేను గొర్రెలు చేసి బిజినెస్ చేస్తుంటే ఏం బిగుతున్నావు నువ్వు? అరే బుడలు ఇప్పటికైనా కళ్ళు తెరువు. ఈ బాబాలు పాస్టర్లు స్వామీజీలు ఆడుకుంటున్న వేల కోట్ల స్కామ్ లో నువ్వు ఒక చిక్కుకుపోయినావు. అర్థమవుతున్నా నీకు? బుర్రంది అసలు. దేవుడు అనేవాడు ఉంటే వాడు గుడి గోడల మధ్యలోనో పాస్టర్ జోబులోనో ఉండడు. ఒకవేళ ఉన్నా కూడా మీరు చేసే దరిద్రమైన పనులు చూడలేక ఉరేసుకుని చచ్చిపోయేవాడు. చర్చిలకి గుళ్ళకపోవడం మానే, మీ ఇంట్లో ఉన్న తుప్పు పట్టిన అద్దం ముందు నిలబడు. అందులో ఒకడు ఉంటాడు చూడు, వాడే నిజమైన నికార్సైన దేవుడు. ఇన్ని చెప్పినా కూడా మళ్ళీ ఎరుపులా కామెంట్ చేస్తారు, నాకు తెలుసది. అయినా పర్వాలేదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని కామెంట్ చేయి. ఇది పార్ట్ 3 మాత్రమే.